పిఠాపురం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన పెండం దొరబాబు జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో పాటు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. అలాగే ఈరోజు మీ అందరినీ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యులుగా చేసిన పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలు నా శక్తివంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి వెన్నపోటు రాజకీయాలు కానీ ఇటువంటి గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా క్యాడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమస్యలు చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి నమస్కారం చేస్తూ, త్వరలో వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. ఆహ్వానం అమ్మ, నేను వ్యక్తిగా నాకు పార్టీలో పెట్టించిన గౌరవాన్ని కట్టుబడి చేశాను. ఎక్కడా కూడా వేరే లైఫ్ రాజకీయాలు చేసే చెప్పింది కాదు. ఎందుకని చెప్పి ఎక్కడ శుద్ధిగా ఏది చేస్తామో ఆ వేళ మీరన్నట్టుగానే ఇంకా ఆ వేళ నేను నిర్ణయం చేశాను. నాకు వేరే పోటీ చేయమని ఆహ్వానం మాత్రం నేను మీ అందరికీ తెలియదు. ఇక్కడ ఉండే ప్రధానికి పిఠాపురం నుంచి చేస్తాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నేను
ఆలోచనలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ప్రస్తుతం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ఆయన ఈ రోజు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇదే విషయం సంబంధించి కొద్ది రోజులుగా పార్టీ మారిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు ఆయన స్పష్టంగా క్లియర్ కట్ గా రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఈ మీడియా సమావేశంలో వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు 25 ఏళ్లుగా పిఠాపురం ప్రజానీకంతో మమేకం అయ్యి ఉన్నాను. పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించారు. అటు తర్వాత వైసీపీ తరఫున ఆయన పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ లో కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి 27 ఉన్న సందర్భంలో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినా సరే 3 సార్లు ఏదైతే ఎమ్మెల్యేగా తనని గెలిపించిన తర్వాత వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటాను. పూర్తిగా కూడా ప్రజలకి అండగా ఉంటాను. పిఠాపురంలోనే ఉంటాను. పూర్తి స్థాయిలో నాకు వెన్నుపోటు రాజకీయాలు అయితే తెలియవు. అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. పిఠాపురంలోనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి పార్టీలతో ఆయన అయితే చేరుతున్నానని స్పష్టం చేశారు తప్ప కూటమిలో ఏ పార్టీ అనే నిర్ణయాన్ని మాత్రం ఇంకా తాను తీసుకోలేదని కార్యకర్తలతో తన అనుచర వర్గంతో మాట్లాడిన తర్వాత వెల్లడి చేస్తానని అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే తన జగన్ తో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, నాకు ఎవరితో ఇబ్బంది అనేది మీకు తెలుసు అంటూ కూడా మీడియా ముఖంగా అటు ప్రజలకైతేనా తన అనుచర వర్గానికి మీడియా ప్రతినిధులకు కూడా ఆయన ప్రస్తుతం ఏదైతే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సెటైరికల్ గా అది వంగా గీతనే ఉటంకిస్తూ ఆయన చెప్పారు. పూర్తిగా ఆవిడతో పసుగగా పోవడంతోనే పూర్తిగా కూడా గతంలో ఆమెకి సహాయం కూడా అందించకుండా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉంటూ ఎలక్షన్ అయ్యే వరకు వెయిట్ చేశారు. గతంలోనే ఎలక్షన్ ముందు కూడా పెండెం దొరబాబు పార్టీ మారతారని సోషల్ మీడియా వేదికగా చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అది పూర్తిగా కూడా మళ్ళీ కనుమరుగైపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత జాయిన్ అవుతారన్నారు. అయితే తాజాగా వీటన్నిటికీ పటాపంచలు చేస్తూ తాజాగా ఆయన కూటమిలో చేరుతున్నానంటూ కూడా స్వయంగా వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కూటమిలో అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని, పెత్తనం చేయడానికి అయితే తాను వెళ్ళటం లేదని, పూర్తిగా కూడా సేవ దృక్పథంతోనే తాను వెళ్తున్నానని చెప్తున్నారు. అయితే తన అనుచరుల వర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా జనసేననే ఎంచుకుంటారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అధినేత స్వయంగా పోటీ చేయడం, ఆయన నెగ్గడం, ఉప ముఖ్యమంత్రి స్థాయి వివిధ శాఖల మంత్రిగా ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆయన పార్టీలో చేరితే తనకి ఒకంత తనకున్నటువంటి చరిష్మాతో పాటు పూర్తి స్థాయిలో పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇస్తారు అన్న ఒక ఆలోచనతో కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు స్వయంగా ఆయన కూటమి పార్టీలో ఏ పార్టీలో చేరతారన్నది ఆయన నోటితో స్పష్టం చేయకపోయినా పూర్తిగా జనసేన వైపే పెండెం దొరబాబు అడుగులు ఉన్నాయి అని కూడా ప్రస్తుతం తాజా పరిస్థితులను బట్టి అయితే అర్థమవుతుంది. అయితే ఏపీ ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే గుడ్ బై చెప్తున్నారు. కొన్ని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి పూర్తిగా కూడా జనసేన వైపు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందినటువంటి 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. తాజాగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఈ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి వీడ్కోలు పలకడంతో పూర్తిగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కేడర్ వంగా గీతకి సంబంధించి ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కనుమరుగైపోయిన నేపథ్యంలో ఇంకా వైసీపీకి చెందినటువంటి నేతగా మాజీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. ఆయన అనుచరులు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రెస్ మీట్ సందర్భంగా కూడా ఎంపీటీసీలు అయితేనే జడ్పీటీసీలు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న నాయకులు ఏదైతే పూర్తి స్థాయిలో పార్టీ కేడర్ అంతా కూడా ఆయన వెంట నుంచుని ఈ రోజు ఆయన వాళ్ళ సమక్షంలోనే స్వయంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తన అనుచర వర్గం పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించి 50,000 పైబడి పూర్తి స్థాయిలో ఈ రాజీనామాలు కూడా స్వయంగా ప్రకటించినట్లయితే అయితే పిఠాపురంలో వైసీపీ ఖాళీ అయింది. అయితే కొద్ది రోజులుగా అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేయడంపై సంకేతాలు ఇచ్చారనే వాదనలు ఆ గతంలో కూడా వినిపించాయి. అయితే పూర్తిగా ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తారని జోరుగా అయితే టాక్ నడుస్తుంది. ఏదేమైనా ఎట్టకేలకు పిఠాపురం నియోజకవర్గంలో తొలుత నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ విజయం ఖాయాన్ని పిఠాపురం ప్రజలే స్వయంగా ప్రకటిస్తూ వచ్చాక అప్పటి చిట్ట చివరి ఎలక్షన్ ఏదైతే ఓటింగ్ సమయంలో కూడా పూర్తి స్థాయిలో అప్పటి వరకు బేరాలు పలికినటువంటి వైసీపీ నాయకులు అనుచర వర్గం పూర్తి స్థాయిలో ఎంతమంది ఎన్ని వ్యాఖ్యలు చేసినా గతంలో పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించిన విషయంలో కానీ ఆయన పోటీ ప్రకటన తర్వాత కానీ తర్వాత గెలిచిన తర్వాత కానీ సైలెంట్ మోడ్ లోనే ఉంటూ పూర్తిగా కూడా ఒకవైపు వైసీపీకి కూడా దూరంగా ఉంటూ ఢిల్లీలో సైతం
జగన్ నిరసన తెలియజేయడానికి పూర్తి స్థాయిలో పిలుపునిచ్చినా సరే ఆయన అక్కడికి వెళ్ళకపోవడం, పార్టీతో సత్సంబాలు కొనసాగిస్తున్నా సరే పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటుండడం, ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో వంగాగీత పోటీకి సంబంధించి ప్రచారంలో కూడా పాల్గొనకపోవడం, ఇవన్నీ అప్పటికే జనసేనలో చేరడానికి ఆయన ఉత్సుకత చూపుతున్నారు. పూర్తిగా జనసేన వైపు అడుగులు ఉంటాయని గతంలో ప్రైమ్ లైన్ కూడా చెప్పింది. అది ఈ రోజు ఆయన మాటల్లో స్పష్టంగా వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ కి అక్కడ వైసీపీ ఆఫీస్ అయితేనో పూర్తిగా కూడా ఎలక్షన్ టైంలోనే ఖాళీ చేసేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కేడర్ తో పాటు పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయింది. ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రాథమికంగా ఉండవలసిన ఓటు బ్యాంకు కూడా ప్రస్తుతం పిఠాపురంలో లేదు. వైసీపీ పూర్తి ఖాళీగా ఎక్కడైతే ఉందని చెప్పుకోవాలంటే అది పిఠాపురం నియోజకవర్గం అన్నట్టుగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. తాజాగా పెండెం దొరబాబు రాజీనామాతో ఇది నిజమే అని కూడా రూఢి చేసినట్లుగా ఆయన ఈ రోజు పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితులను బట్టి మనం అవగతం చేసుకోవచ్చు. గాయత్రి, ఏదేమైనా వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఇన్నేళ్లు రాజకీయ నాయకుడిగా తన చరిష్మాతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటు ఉంటూ తనదైన శైలిలో రాజకీయం చేసినటువంటి ఒక సీనియర్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత తాజాగా ఎలక్షన్ కూడా జరిగిపోయిన తర్వాత సరైన టైంలో పూర్తి స్థాయిలో తగు నిర్ణయం తీసుకున్నారు. ఆయన అడుగులు ఖచ్చితంగా జనసేన వైపు అని ఆయన అనుచర వర్గం అయితే తెలియజేస్తున్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ వర్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తిగా అక్కడ కొంతమంది కోటరీ పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా నాకు 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా నాతో ప్రయాణం చేసినటువంటి కేడర్ కానీ నాయకులు కానీ, ప్రజలు 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వారందరూ కూడా నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కోరిక మేరకు నేను రాజీనామా చేయడం జరిగింది. త్వరలో నేను కూటమి ప్రభుత్వంలో మా నాయకులందరూ కూడా, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఒక సమావేశమయ్యి ఏ రకంగా వారు కోరుకుంటారో ఆ రకంగా వారందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్ళి ఏదో పార్టీలోకి వెళ్ళి నేనేదో రాజకీయంగా పెత్తనం చేయాలనో లేదంటే ఇన్ఛార్జీలు చేయాలనో ఆలోచనతో నా రాజకీయ ప్రమాణాలు లేవు. ఇక్కడ ఉండే ప్రజానీకం నాకైతే ఇంత స్వాగతం చెప్పి 25 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకి అండగా ఉండాలనే సంకల్పంతో మా నాయకులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అనేది దానికి గుర్తింపుగా వారి సమస్యలను నా సమస్యగా తీసుకుని వారి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతామో వారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే విధంగా, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా, అలాగే నియోజకవర్గ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా నేను రాబోయే రోజుల్లో నా రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ప్రజా జీవితంలో ప్రజలకి సర్వీస్ చేయాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఒక పని చేసినటువంటి గుర్తింపు ఉండే మనిషిగా ఎల్లప్పుడూ కూడా ప్రజల మనసుల్లో పెండెం దొరబాబు అంటే ఇది అనే దిశగా నేను ఉండాలనే సంకల్పంతో